మెగా గ్రేటర్ హైదరాబాద్ డెవలప్మెంట్ ఫోరం తరఫున ప్రభుత్వానికి, ప్రభుత్వ పాలకులకు, ప్రభుత్వ అధికారులైనటువంటి సివిల్ సప్లై శాఖ వారికి నా యొక్క ప్రజల తరఫున విజ్ఞప్తి. ఈ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడుల సందర్భంగా ఏర్పడినటువంటి సంక్షోభం వలన చమురు ఉత్పత్తులు సవ్యంగా సాగకపోవడం వలన టోటలీ భారతదేశంలో గ్యాసు, పెట్రోలు, డీజిల్ యొక్క సమస్య ఉత్పన్నమైంది. కాకపోతే మన రాష్ట్ర మంత్రివర్యులు, సివిల్ సప్లై శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్నే మీడియా సమావేశంలో ఇలాంటి కొరత లేదని చెప్పినప్పటికీ గ్యాస్ ఏజెన్సీ గ్యాస్ ఏజెన్సీ కంపెనీల వారు కృత్రిమ కొరతను ఏర్పరిచి కమర్షియల్ సిలిండర్లు 3,000 నుంచి 4,000, డొమెస్టిక్ సిలిండర్లు 2,000 వరకు విక్రయిస్తున్నట్టు వివిధ వర్గాల ద్వారా తెలియవస్తుంది. తక్షణమే సివిల్ సప్లై శాఖ అధికారులు వివిధ గ్యాస్ ఏజెన్సీల పైన తనిఖీ చేసి ఇల్లీగల్గా గోదాములలో భద్రపరుచున్నట్టు సిలిండర్ రిలీజ్ చేయించాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్లేమ్ అయ్యే అవకాశం ఉన్నది. ఒకవైపు పార్లమెంట్లో సంబంధిత శాఖ మంత్రులు, ప్రధానమంత్రి ఎలాంటి కొరత లేదని అంటారు. రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రివర్యులు ఎలాంటి కొరత లేదంటున్నారు. కానీ కృత్రిమ కొరతను సృష్టించి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతూ ఉన్నారు. ఇదే అదునుగా గ్యాస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి సరఫరాదారులు కృత్రిమ సృష్టించి జేబులు తడుపుకుంటారు, పేదల కొడుతూ ఉన్నారు. ఇవాళ స్ట్రీట్ వెండర్స్, వీధి వ్యాపారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ప్రతిరోజు కష్టపడితే కానీ గడవని కుటుంబాల వారు కూడా ఈ కృత్రిమ కొరత వలన తీవ్ర ఇబ్బందులు, కుటుంబాలు కూడా తీవ్ర నష్టానికి అయ్యే అవకాశాలు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఈ సప్లైదారులపైన, ఏజెన్సీలపైన విజిలెన్స్ దాడులు నిర్వహించి ఈ కృత్రిమ కొరతను లేకుండా ప్రజలు నిర్భయంగా సరఫరా చేసుకునే విధంగా ఇవి కొత్తగా బుక్ చేసుకుంటున్నారు. మెసేజ్లో మాత్రం బుక్ అయినట్టు వస్తుంది, కానీ సరఫరా కావడం లేదు. మళ్ళీ దీనిపైన కూడా విచారణ చేపట్టాలి. బుకింగ్ కాగానే బుకింగ్ రిజిస్టర్డ్ అని వస్తుంది, తర్వాత గ్యాస్ డెలివరీ అని కూడా చూపిస్తున్నది. వాట్సాప్లలో మెసేజ్లలో, SMS మెసేజ్లలో బుక్ అయినట్టు, తర్వాత డెలివరీ అయినట్టు కూడా చూపిస్తుంది, కానీ ఇంటికి మాత్రం డెలివరీ అవుతలేదు. మళ్ళీ అది ఎవరి లోపమో, ఎక్కడ లోపమో కూడా ప్రభుత్వం విచారణ చేపట్టాలి. తక్షణమే ఈ గ్యాస్ ఏజెన్సీల పైన తప్పకుండా విజిలెన్స్ దాడులు నిర్వహించాలని చెప్పి ప్రజల పక్షాన కోరుతున్నా. ఒకవైపు కేంద్రము, రాష్ట్రం కృత్రిమది లేదంటున్నారు, చాలా సంతోషం. కానీ గ్యాస్ ఏజెన్సీలకు మాత్రము కృత్రిమ కొరత సృష్టిస్తారు. తక్షణమే వారిపైన దాడులు నిర్వహించాలి. అలాంటి గ్యాస్ ఏజెన్సీలను తక్షణమే క్రిమినల్ చర్యలు చేపట్టి జైలు వేయాలి. తప్పకుండా ఆ ఏజెన్సీలను కూడా సీజ్ చేయాలని చెప్పేసి కోరుతున్నా. మరి మెసేజ్లలో డెలివరీ అని చూపించి ఇంటికి డెలివరీ కాకపోవడం గల కారణాలను కూడా తమ విచారణ చేపట్టాలని చెప్పేసి మనసా వాచా కోరుతూ ఉన్నాను.